ప్రార్థన 3 విధాలుగా ఉండాలి. అందరూ నా వైపు చూడండి ఒకసారి. ప్రార్థన ఎన్ని విధాలుగా ఉండాలా? 3 విధాలు. ఒకటి వ్యక్తిగత ప్రార్థన అని చెప్పండి. ఆ వెనకాల వాళ్ళు చెప్పండి వ్యక్తిగత ప్రార్థన అని చెప్పండి. నీకు నువ్వు దేవునితో గడిపే సమయం. ఆ వ్యక్తిగత ప్రార్థనలో కొంతమంది వెనకబడిపోయి ఉన్నారు. స్పెండ్ యువర్ టైమ్ విత్ గాడ్ ప్రైవేట్లీ. రెండవది ఫ్యామిలీ ప్రేయర్ అని చెప్పండి. ఎస్పెషల్లీ కుటుంబ జీవితంలోకి వచ్చిన తర్వాత, భార్యాభర్తల వివాహం అయిన తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మూడవది సంఘ ప్రార్థన. చెప్పండి గట్టిగా. వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. ఈ మూడింట్లో నువ్వు ఎదగాలి. ఈ 3 ప్రార్థనలు కాదు. కొంతమంది వ్యక్తిగత ప్రార్థన చేస్తారు, కుటుంబ ప్రార్థన చేస్తారు, సంఘ ప్రార్థనకు రారు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే రారు. లేదా ఫ్రైడే అవకాశం లేకపోతే తర్వాత సంగతి, అవకాశం ఉండి కూడా ప్రార్థనకు రారు. ఎందుకోసం అంటే సంఘంతో ఏం చేయమంటారండి ప్రార్థన. బట్ ద బైబిల్ సేస్ ప్రే విత్ యువర్ చర్చ్. నీ సంఘంతో కలిసి ప్రార్థన చేయి అని కదా దేవుని వాక్యం సెలవిచ్చింది. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఈ 3 రకాల ప్రార్థనలు ఎదగాలనే దేవుడు ఆశిస్తున్నాడు.